పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. ఒక గులకరాయి తగిలింది, ఆయనకు 3 కుట్లు వేశారు గవర్నమెంట్ హాస్పిటల్. గతంలో మీరు చూశారు ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా. ఆ కోడికత్తి డ్రామా ఎప్పుడైతే వర్కౌట్ కాలేదో వివేకానంద రెడ్డి గారి హత్య, దాని తర్వాత ఈరోజు సింపతి ఓట్లు, ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, వైఎస్ఆర్సీపీ ఓటేయము అని చెప్పడంతో ఏదో విధంగా ప్రజలను ఒక మిస్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక గులకరాయి తగిలినట్టు 3 కుట్లు పడినట్టు, ఒక రాయి మినిమం ఒక సైజు రాయి తగిలితే, ఇంత రాయి తగిలితే 5 కుట్లు పడతాయి ఒక పడిందంటే. ఈ ఫోర్స్ తగిలి మళ్ళీ ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ తగిలింది. అంటే సీఎం గారి తలకాయ ఏమన్నా ఈ మున్సిపల్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడతాం, ఈడ తగిలి ఈడ తగులుతుంది, కింద పడి అవతల వ్యక్తి తగులుతుంది. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటంటే ఈయనకు తగిలి మళ్ళీ ఆయన తగిలి, ఆయనకు మళ్ళీ సీరియస్, ఆయన పోయి హాస్పిటల్లో ఆయన. ఈ డ్రామాలు ఆపండి. ప్రజలు మీరు ఎన్ని డ్రామాలు వేసినా దారెమ్మడి సీఎం గారు వస్తే ఇట్లా దండం పెడతారు, మోకాల పైన దండం పెడతారు, ఒక 3 తీసుకొస్తారు, హారతులు ఇస్తారు. ఏదో ప్రజలు వచ్చి మీకు హారతులు ఇచ్చినట్టు, ప్రజలు వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నట్టు ఒక క్రియేటివిటీ. అంటే మీరు ఏదైతే సినిమాలో తీస్తారో, ఒక సినిమా యాక్టర్లు ఏ విధంగా చేస్తారో వాళ్ళకన్నా స్క్రిప్ట్ ఎక్కువ చేస్తారు. మీ ఒక వైఎస్ఆర్ పార్టీలో ఒక యాత్ర జరుగుతూ అంటే, బస్సు యాత్ర జరుగుతూ అంటే, పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో స్లమ్ ఏరియాస్లో మీరు పోయి పర్యటన చేయండి. వాళ్ళ దినస్థితిలో ఇంతవరకు ఎక్కడైతే స్లమ్ ఏరియాస్లో చిన్న రోడ్లు పడలే, డ్రైనేజీలు లేవు. ఈ రాష్ట్రంలో మీరు స్లమ్ ఏరియాలో తిరగండి. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే రోడ్డు షోలు సర్కిల్లో పెట్టడం, జనాల్ని 300-500 ఇచ్చి తోలడం, విపరీతమైన జనాలు వచ్చారని చెప్పడం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, ఈ పంచాయతీ వ్యవస్థ ద్వారా, ఈ సెక్రటరీ వ్యవస్థ ద్వారా జనాలను మొబిలైజ్ చేయడము, సర్కిల్లో స్వచ్ఛందంగా అక్కడికి కానీ డబ్బు తీసుకొని కానీ వైఎస్ఆర్ పార్టీకి రామంటారు. ఈ మీ డబ్బు వద్దు, 300 వద్దు, 500 వద్దు, మీ పార్టీలో ముఖ్యమంత్రి గారు చూడాలంటే మాకు అసహ్యం కలుగుతుంది, మీరు చేసిన పనులు, మీరు చెప్పిన పనులు అని ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు. ముఖ్యమంత్రి గారి దమ్ముంటే బ్రాంచ్ షాప్ కడికి ఒక మీటింగ్ పెట్టమనండి. ఇటువంటి రాళ్ళు ఎన్ని పడతాయో ఆయనకి. ఇది కానీ ఎవరన్నా మాకు తెలిసి ఎవరన్నా ఒక తాగుబోతు ఈ రేట్లు పెంచి ఇంతమందిని చంపుతాడని ఏమన్నా వాళ్ళు ఏదన్నా దాడి చేసింటే ఎవరన్నా తాగుబోతులు చెప్పలేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతమంది ప్రాణాలు హరించారంటే అంతమంది ప్రాణాలు హరించారని ఒక ఆవేశంతో ఉన్నారు. ఒక పూట కూలిపోతే ఆ కూలీలకి ఇక్కడ తాగాలనిపిస్తుంది. ఆ తాగిస్తే లాస్ట్కు తెలంగాణ ప్రాంతానికి వలస వెళ్తారు కూలీలు. ఎందుకంటే ఇక్కడ రేట్లు ఉన్నాయి, మేము సంపాదించుకుని తాగేదానికి సరిపోతే మా భార్య బిడ్డలు ఏ విధంగా పోషించుకోవాలి. అది మీరు మద్యపాన నిషేధం అని చెప్పి ఎవరైతే ఈ నకిలీ బ్రాండ్స్ అన్ని పెట్టారో, మీరు అనుకుంటారు ఈ నకిలీ బ్రాండ్స్ పెట్టి ఈ వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి సినిమాలో ఎటువంటి పెట్టుబడి పెడతారో, మళ్ళీ ఈరోజు ఓటుకు 2000-3000 ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటామని ప్రజలకు తెలిసిపోయింది. మీ ఇసుక దోపిడీ తెలిసిపోయింది, మీ భూ కబ్జాలు తెలిసిపోయినాయి. ఇవన్నీ మీరు చూస్తున్నారు. ప్రజల స్థలాలకు రక్షణ లేదు, భూముల కబ్జాలకు, వాళ్ళ స్థలాలకు భూములకు రక్షణ లేదు. ఈరోజు ఎక్కడే కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీరు ఇచ్చే పథకాలు చెప్తున్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ పథకాలు ఎక్కడున్నాయి? ఆ పథకాలు ఒకటే మీరు చెప్తున్న పథకాలు అనేది ఒక్కసాటే కొన్ని ఇళ్ళకు వస్తుండే. ఆ కొన్ని ఇళ్లకు మీరు ఇచ్చినట్టే ఇచ్చి మున్సిపల్ ఫండ్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు అంటున్నారో వాలంటీర్ వ్యవస్థ మంచిదేని. ఒకప్పుడు మున్సిపాలిటీ పన్ను కట్టకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఇంటికాడికి వచ్చి కుళాయి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, ఒకవేళ కమర్షియల్ ట్యాక్స్లో ఉంటే ఇళ్ళ పన్ను కానీ కట్టేటోళ్ళు కాదు. ఈరోజు
మళ్ళా రౌడీజం మాదిరిగా 10 మంది 20 మంది పోయి వాలంటీర్లు పోయి ప్రజలను గట్టిగా మాట్లాడి మీకు ఇండ్లు మీకు లెటిన్ టాయిలెట్ కట్ చేస్తాం కుళాయి కట్ చేస్తామని దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. అటువంటి వాలంటీర్ వ్యవస్థ మంచిదంటారా? ప్రజలు మీరు ఎవరైనా ఈ యూట్యూబ్ ద్వారా కానీ ఈ మీడియా ద్వారా వింటే మీరు చూడండి. ఎందుకంటే వ్యవస్థలో సిస్టమ్స్ చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఏ రోజు కానీ కార్పొరేషన్ అధికారులు ప్రజల మీద దాడి జరిగిన సంఘటన లేదు. ఈరోజు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత దౌర్జన్యంగా ఈ వాలంటీర్ వెబ్సైట్ను సెకండరీస్ పెట్టి దౌర్జన్యంగా మున్సిపాలిటీ పన్నులు కుళాయి పన్నులు ఖాళీ స్థలాల పన్నులు ఇవన్నీ వసూలు చేస్తున్నారు. ఎంప్లాయీస్ పరంగా ఎత్తుకుంటే వాళ్ళ పాపము అయితే చెప్పాడు చంద్రబాబు నాయుడు అయితే ఈ కాదు అవి ఇస్తా అన్నాడు. కానీ ఈరోజు ఎందుకు ఇవ్వలేదు? ఇతను ఇవ్వలేదంటే దీని ఒకటే కారణం. దానికి వాళ్ళు బడ్జెట్ ఎక్కడ ఎదిగిపోతారో వాళ్ళకు ఇస్తే అనే దానిపైన నాంచి ఈరోజు ఎంప్లాయీస్ పూర్తిగా అన్యాయం చేశారు. కానీ ఎంప్లాయీస్ వాళ్ళకు కావాల్సిన డిఏలు అన్ని రకరకాల పింఛన్లు అయితే పాపము 15వ తేదీ వస్తున్నాయి. ఈఎంఐలు తీసుకుంటారు బ్యాంకులో లోన్లు. ఈఎంఐలు తీసుకుంటే మనకేం తెలుస్తుంది? ఆటోమేటిక్గా వాళ్ళు 1వ తేదీ వేస్తారు, బోనస్ అవుతుంది. ఏదో శాలరీ వస్తుంది మనకు, ఆ శాలరీ కటింగ్లో మనం వేసుకోవాలని ఆలోచనతో పాపం మన ఎంప్లాయ్. ఈరోజు మీ ప్రభుత్వానికి ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు. వ్యాపారస్తులు చూస్తూ ఉన్నారు, మీరు చూశారు. బోర్డుకు పన్ను 20,000, 30,000, 50,000, లక్ష రూపాయలు. ట్రేడ్ లైసెన్స్ 20,000, 50,000, లక్ష రూపాయలు. చెత్తకు పన్ను 5 నుండి 1000. ఇంత దారుణమైన స్థితిలో వ్యాపారస్తునికి పన్ను వేశారు, ఖాళీ స్థలాలకు పన్ను వేశారు. ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందని వివరిస్తారు. మీరు మీ పాటలు చూస్తే ఎవరైనా ప్రజలు పిచ్చోళ్ళు మారుతిగా అట్లయితే అటువంటి పాటలు రాయించుకొని ప్రజల్లోకి తీసుకుపోతా అంటే ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు అర్థమైపోయింది. ఒకప్పుడు ప్రజలు ఎట్టున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా నిజమే చెప్తా అనుకో చంద్రబాబు నాయుడు పైన కానీ ఆరోపణలు చేస్తారంటే ఈరోజు మీ గురించి ప్రజలు పూర్తిగా తెలిసిపోయింది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు డిసైడ్ అయినారు. ఈరోజు మీకు ఈ కడప డిస్టిక్లో తెలుగుదేశం పార్టీ 10కి 10 పాత అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 10కి 10 క్లీన్ స్లిప్ చేయబోతుంది. మీ జిల్లాలోనే. మీ జిల్లా డెవలప్మెంట్, కడప జిల్లా డెవలప్మెంట్ కాలేదు. మీరు చూశారు, రాయపేటను జిల్లా చేయాల్సింది పోయి రాయచోటుని చేశారు. రాయచోటులో తాగునీటి లేదు, ఎక్కడ ఆఫీసులు లేవు, ఎంప్లాయీస్ అల్లాడిపోతాం. అంటే జిల్లాను మార్చి వాళ్ళకు అన్యాయం చేశారు. ఈ జిల్లాలో తీసుకొచ్చి మాకు అన్యాయం చేశారు. జిల్లాలో మీరు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులను గడప గడపలో మీరు తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు పెట్టారు. ఆ సమస్యలు ఇంతవరకు మీరు పరిష్కారం చేయలేదు. మళ్ళీ ఈరోజు మీరు ప్రజలకు ఏ విధంగా ఓట్లు అడుగుతారు? ఏ విధంగా మీ ముఖ్యమంత్రి గారిని మీరు రిప్రజెంటేషన్ చేయించుకోగలుగుతారు? మీ ముఖ్యమంత్రి గారి గురించి మంచిగా ఎట్లా చెప్పగలుగుతారు? మీ ముఖ్యమంత్రి గారు పని చేయలేదు, మీ ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయన మిమ్మల్ని మార్చాడు. 175 ఉంటే 175 ఎన్ని స్థానాలు మార్చాడు? ఎంపీలు ఎన్ని స్థానాలు మార్చారు మీరు చూడండి. అంటే ఇక్కడ పనికిరాడు పోయి అక్కడ ఎంపీగా నిలబడతాడు, గెలిచగలుగుతాడా? అక్కడ పనికిరాడు వచ్చి ఎంపీకి ఇక్కడ ఎమ్మెల్యేలు పోటీ గెలిచగలుగుతాడా? అది ఒక మీ భ్రమ. మిమ్మల్ని అందరినీ సముద్రంలో ఏ విధంగా ముంచాలనుకుంటాడో ఆ విధంగా మిమ్మల్ని ముంచేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీరు కానీ డబ్బులు పట్టుకోకుండా ఎవరన్నా నామినేషన్ టైం ఉంది కానీ నామినేషన్ వేయకుండా మీరు డ్రాప్ అయిపోతే మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒక సిద్ధాంతపరమైన 3 పార్టీలు కలిసి ఈరోజు అధికారంలోకి రాబోతున్నాయి. కేంద్రం నుంచి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్రం నుంచి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సహకారం ఉంటుంది. అమరావతి పూర్తవుతుంది. ఈ 3 రాజధానులు ఉన్నప్పుడు ఒకే రాజధాని ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. మీరు చూస్తారు సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా హైదరాబాద్లో చేయగలిగినాడో అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో దాన్ని ఖచ్చితంగా చేయగలిగిన సత్తా ఆయనకు ఒకరికి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఆయన తీసుకొచ్చి చేయగలిగిన సత్తా ఆయనకి ఉంది. ఈరోజు చూస్తున్నాం కడపలో మంచినీళ్ళు, కడప జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులుగా 5 రోజులు మంచినీళ్ళు వస్తున్నాయి. ముందు చూపు లేక డ్యాముల్లో నీళ్లను
వేస్టేజ్గా సముద్రం పాలు చేసి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళతో గట్టి కొట్లాడలేక వాళ్ళతో లాలు చెయ్యి ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు లేక చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. శ్రీశైలంలో నుంచి మనకి ఇంతవరకు డీములు ఎన్ని కిసుకులు వదిలినారు, ఎన్ని కరెంట్ విద్యుత్తు చేస్తున్నారు అనేది ఆ రోజు కేసీఆర్ గారితో ఒప్పందం పెట్టుకొని వాళ్ళకి ఆ ప్రాంతానికి అన్నీ ఇచ్చేసి ఈరోజు మనం ఖాళీ చేతులు చూపిస్తున్నాడు. ఈరోజు కడప ప్రజలు కడప సీఎం జిల్లాలో ఉండి 5 రోజులకు 4 రోజులు కార్పొరేషన్ నీళ్ళు అందించలేకున్నారు. మేము కమిషనర్ గారిని అడుగుతున్నాం, ఇంతవరకు గతంలో మీరు పన్నులు దౌర్జన్యంగా రాబట్టారు, ఈరోజు అదే దౌర్జన్యంగా రాబట్టారు, ఎందుకు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వలేకున్నారు, ఎందుకు మీరు చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం మనము అన్నమల ప్రాజెక్టు దగ్గర కొన్ని వేల మంది చనిపోతే ఇంతవరకు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసేవారు లేరు. ఇసుక దోపిడీ పేరుతో పూర్తిగా నీళ్లు కనుమరుగవుతుంది. మళ్ళా ప్రజలు ఈ ప్రభుత్వంలో పూర్తిగా చావు బతుకుల మధ్యగా కొట్లాడాలనే పరిస్థితి వస్తుంది. మంచినీళ్ళు లేక మీరు ఒకటే ఆలోచించండి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కన్నా మీరు ఆయన చేయాలని ఎమ్మెల్యేలకు ఓటేస్తే కదా ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ మీ రాబోయే కాలంలో మీకు తెలుసు ఆ రిజిస్టర్లో కాగితాలు పెట్టుకొని ఆ రిజిస్టర్ లోన్ తీసుకొచ్చుకునే ఉంటే మీ ఇల్లులు కానీ పోతాయి. దయించి ఆలోచించండి. ఎందుకంటే ఈ కడప నగరంలో మనం చూస్తున్నాం 2250 కోట్లు పెట్టామని చెప్పి కడప నగరంలో ఎక్కడా పెట్టలేదు. మీరు చూస్తున్నారు కడప నగరం అభివృద్ధి అంటే సైకిల్ తప్పగా ఏం జరగలేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి గతంలో నీటి వనరుల గురించి అక్కడ ఒక ఆనకట్టలాగా నిర్మించాలని చెప్పి దాన్ని తీసుకొస్తే వాటర్ గండిలో ఈరోజు దాన్ని మీరు అడ్డుకొని దాన్ని లేకుండా చేయడం వల్ల ఈరోజు మంచినీళ్ళు లేకుండా పోయినాయి. దానితో ఈరోజు అందుకే మాధవరెడ్డి గారిని కనుక గెలిపిస్తే ఖచ్చితంగా కడపకు మంచినీళ్ళు తీసుకొచ్చి మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ పన్నుల్లో కానీ మార్పు ఉంటుంది. ఖచ్చితంగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను పత్రికల్లో తెలియజేసుకుంటాను.